పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ప్రభావం వంట నూనెల ధరలపై పడుతోంది. 2 వారాలతో పోలిస్తే వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు సామాన్య ప్రజలు. ఆయిల్ ధరలు పెరగడానికి కారణాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇది వరకు లీటర్కు 160 రూపాయలున్న సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు 180 నుంచి 190కి చేరింది. సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా యూరోప్ దేశాల నుంచి భారత్ కు దిగుమతి అవుతుంది. అక్కడి పరిస్థితులు సీ రూట్స్ మారడంతో ఖర్చులు పెరిగాయంటున్నారు ఆయిల్ ఇండస్ట్రీ నిపుణులు. దిగుమతి ధరలు పెరిగి దేశీయ మార్కెట్ పై ప్రభావం పడుతోందని తెలిపారు. ఇప్పుడు మన దగ్గర మొత్తం ఆయిల్ అంతా ఇంపోర్ట్కి వస్తుందమ్మా. ఇప్పుడు వార్ నడుస్తుంది కదా, మనకు ఇక్కడ షిప్లన్నీ ఆగిపోయినాయి కొద్దిగా, అందుకే ఎక్కువ కూడా మన దగ్గర పడలేదు. స్టాక్ ఉండే మన దగ్గర ఇక్కడ ఎక్కువ ఏం పెరగలేదు. 2 రూపాయలు 3 రూపాయల కిలోకే పెరిగింది. అది కూడా ఈ వార్ క్లోజ్ అయిపోతే దిగిపోతాయి. మళ్ళీ షార్టేజ్ మాత్రం ఏం లేదు ఆయిల్ లో, మనకు ఎంత కావాలంటే అంత దొరుకుతుంది. పోర్ట్ మీద కాకినాడ, కృష్ణాపట్నం, చెన్నై పోర్ట్ల సరుకు బాగుంది. వచ్చిన సరుకు మనకు భయపడేది ఏం అవసరం లేదు. ఇక్కడ షార్టేజ్ మాత్రం ఏం కాదు. మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత పామ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అన్నీ మనకు పబ్లిక్ ఏం ప్రాబ్లం ఉండదు. మార్కెట్లో ఆయిల్ కొరత లేదంటున్నారు వ్యాపారులు. స్టాక్ ఉండదేమో అనే భయంతో ప్రజలు ఒకేసారి ఎక్కువగా ఆయిల్ ప్యాకెట్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొన్ని షాపుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కొందరు రీటైల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ధరలు పెంచి క్యాష్ చేసుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 150 రూపాయలు కిలో ఉండే మన సన్ఫ్లవర్ ఇప్పుడు 180 రూపాయలు ఉంది. మనకు ఇంపోర్ట్ చేస్తే 16.5 ఎక్సైజ్ డ్యూటీ ఉంది, మళ్ళీ 5% టెక్స్ ఉంది. ఇవన్నీ కలుపుకొని ఇక్కడ అమ్ముతున్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ మనకు అక్కడ అర్జెంటీనా, యుక్రెయిన్ ఈ 2 రాష్ట్రాల నుంచేనే ఎక్కువగా వస్తుంది. యుక్రెయిన్ నుంచి ఇప్పుడు ఈ యుద్ధం అవుతున్నప్పటికీ మనకు షిప్పులన్నీ కొద్దిగా ఆగిపోయింది. అందుకే కొద్దిగా రేట్ 2-3 రూపాయల కిలో పెరిగింది. కానీ ఇంకా దానికంటే ఎక్కువ పెరుగు ఇక్కడ సరుకు ఉంది మన దగ్గర. సన్ఫ్లవర్ కానివ్వండి, పాములిన్ కానివ్వండి, వేరే రైస్ బ్రాండ్ కూడా ఉంది మన దగ్గర. కొంతమంది రైస్ బ్రాండ్ కూడా చాలా ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అది నియర్ అబౌట్గా నేను అనుకుంటా 200 టన్స్ డైలీ మనకు సిటీ, హైదరాబాద్ సిటీ కావాలి. అవన్నీ మనకేం ప్రాబ్లం ఏమి ఉండదు. నూనె, గ్యాస్ ధరల పెరుగుదలతో కొన్ని రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడగా మరికొన్ని మెనూను తగ్గించాయి. దీంతో ఆయిల్ వినియోగం కొంత తగ్గినా మార్కెట్లో ఆయిల్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్టాక్ 2-3 నెలల వరకు వస్తుందంటున్నారు ఆయిల్ ఇండస్ట్రీ అసోసియేషన్ సభ్యులు. యుద్ధం ఇలాగే కొనసాగితే ధరలు పెరిగే అవకాశాలుంటాయని చెప్తున్నాయి మార్కెట్ వర్గాలు. మంచి నూనె కోసం మనకి భయం పడేది అవసరం లేదు. మనకి ఇక్కడ బాగా దొరుకుతుంది. ఇన్ ద ఫ్యూచర్లో కూడా ఏమైనా తక్కువ అవుతుంది అనుమానం ఏం లేదు. ఇంకా 2 నెలలు అయిన తర్వాత మనకు కూడా ఇక్కడికి పంట వచ్చేస్తుంది మనకి. సో వీ కెన్ గెట్ ఇట్ ఈజీలీ. దెర్ ఈస్ నో ప్యానిక్ ఇన్ టు టేక్ ద ఆయిల్ ఇన్ ఫ్యూచర్ ఆల్సోనో. ఎంత అవసరం అంటే అంతే తీసుకోవాల్సి ఉన్నాయి. ఇంత తొందరగా తీసుకుంటే ధరలు మరి షార్టేజ్ అయ్యి క్రియేట్ అయ్యి ఎక్కువ కావచ్చు. ఆయన కోసం అవసరం ఉంటే తీసుకోండి. ఈ 2 నెలల వరకు మన దగ్గర ప్రభుత్వంలో స్టాక్ ఉన్నాయి మొత్తానికి. ఇంకా ఫ్యూచర్లో కూడా షిప్స్ బాగా వస్తున్నాయి. ఇంకా ఇది ఇరాన్ కోసం ఇక్కడి నుంచి రాకుంటే మనకి most probably soybean oil is coming from the Argentina and sunflower is coming from the Ukraine and palm oil is coming from Indonesia and Malaysia. So there is no problem in to take it. అవసరానికి మించి ఆయిల్ కొనుగోలు చేస్తే సమస్య తీవ్రమవుతుందన్నారు ఆయిల్ ఇండస్ట్రీ అసోసియేషన్ సభ్యులు.